ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రైతు సోదరులారా, నేను ఈ వీడియో ద్వారా మీకు ఏమి చెప్పదలుచుకున్నాను అంటే, ఇప్పుడు రైతులందరూ, మన రైతు సోదరులందరూ హైబ్రిడ్ మిరపవిత్తనములు అంటే నర్సరీల్లో మొక్క పెంచుతారు చూడండి, ఆ నారు హైబ్రిడ్ నారుని చేలల్లో నాటుతున్నారు, ఒక్కొక్క మొక్కగా సాలల్లో. అయితే ఈ మొక్కలు నాటే క్రమంలో ఏమవుతుందంటే, రైతులు మొక్క నాటడానికి గాతాలు తీస్తారు కదా, ఆ గాతాల్లో కనుక మీరు కొద్దిగా వాసన గుళికలు కనుక వేశారు అంటే మీ మొక్కని ఎలాంటి ఏరు పురుగు కొట్టదు. అలా మీరు గనక గుళికలు కనుక వేయలేదు అంటే ఆ గాతంలో మొక్క నాటేటప్పుడు ఏరు పురుగు ఆ మిరప మొక్క యొక్క ఏరును కొట్టేయటం వల్ల మిరప నారు చనిపోతుంది. మనం మిరప మొక్క ఎందుకు చనిపోతుందా అని అనుకుంటాం, కానీ ఆ ఏరు పురుగు మన గుళికలు వేయకపోవడం వల్ల ఆ వేరును కొట్టేయటం వల్ల ఆ ఏరు మధ్యలో కట్ అయ్యి మొక్క చనిపోతుంది. కాబట్టి దీనికి పరిష్కారం దిశగా రైతు సోదరులారా, మీరు ఎక్కడ మా వీడియోని పూర్తిగా చూడండి, మీరు స్కిప్ చేయొద్దు. కుదిరితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, అలా మొక్క చనిపోకుండా ఉండాలి అంటే మనం మొక్క నాటేటప్పుడే మనం గాతాలు తీస్తాం కదా, ఆ గాతాల్లో వాసన వచ్చే గుళికలు కనుక వేసుకుంటే, అంటే గుళికల్లో వాసన వచ్చే గుళికలు ఉంటాయి, వాసన రాని గుళికలు ఉంటాయి. ఆ గుళికలు కనుక వేసుకుంటే ఆ ఏరుని, ఆ గుళికల వాసనకి ఆ గుళికలు తినేసి ఆ వేరు పురుగు చనిపోవటం వల్ల ఆ మొక్క యొక్క వేరుని కొట్టే కన్నా ఉంటుంది. అప్పుడు మన మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, గతంలో ఈ పని చేశారు రైతులు, కానీ ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ పని చేయడం ఆపేశారు. ఈ పని చేయడం ఆపేయటం వల్ల మీకు మొక్కలు ఒకసారి నాటిన తర్వాత మళ్ళీ ఆ వేరు పురుగు ఆ మొక్కలు కొట్టేయటం వల్ల మళ్ళీ రెండోసారి సగం మొక్కల దాకా, ఇప్పుడు సుమారుగా ఎకరానికి ఒక 13,000 మొక్క 14,000 మొక్క మనం మొదటిసారి నాటినప్పుడు ఆ గాతాల్లో ఆ వాసన గుళికలు వేయకపోవడం వల్ల ఆ వేరు పురుగు ఆ నారుని, అంటే కింద ఆ వేరుని కొట్టేయడం వల్ల మొక్కలు చనిపోతున్నాయి. అలా మళ్ళీ రెండోసారి చనిపోయిన మొక్కల కింద 7-8 మొక్కలు వేయాల్సి వస్తుంది, అంటే సగానికి సగం దాకా వేయాల్సి వస్తుంది. కావున రైతు సోదరులారా, మీరు మీ చేలో హైబ్రిడ్ మొక్కలు నాటేటప్పుడు గాతాలు తీసేటప్పుడు ఆ గాతంలో కొద్దిగా వాసన వచ్చే గుళికలు లేకపోతే వాసన రాని గుళికలు ఏదైనా వేసుకోవచ్చు. వేసి మీరు మొక్క నాటితే మీ మొక్కని వేరు పురుగు ఎలాంటి హాని చేయదు, ఇంకా వేరు పురుగు చనిపోతుంది. కాబట్టి మీ మొక్క ఆరోగ్యంగా సంరక్షణగా పెరగడానికి బాగుంటుంది. దీనికి తోడు ఇప్పుడు మరి వేరు పురుగు కొడుతుంది కాబట్టి ఆ వేరు పురుగు కొట్టకుండా ఉండడానికి మీరు వాసన గుళికలు అవి వేయండి. అది కాకుండా ఇంకా క్లోరో50 అని ఒక మందు ఉంది. ఆ మందుని మనం అరకదోలేటప్పుడు యూరియా కానీ డిఏపి కానీ ఎదబెడతాం, బలం కట్టలో 14-35 కానీ ఇలాంటి బలం కట్టలో తొలి దశలో ఎదబెట్టేటప్పుడు క్లోరో50 ఈ క్లోరో50ని మనము మందు కట్టలు బలం కట్టలలో కనుక కలిపి ఆ సాళ్ళంటి బుర్రబెట్టి ఎదబెడతా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ క్లోరో50కి ఆ ఏరు పురుగు చనిపోవడానికి అవకాశం బాగా పుష్కలంగా ఉంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు మీ చేలో ఫస్ట్ దశలో మీరు చేయాల్సింది ఏంటంటే గాతాల్లో గుళికలు వేసుకొని మొక్కలు నాటుకోవడం. ఒకవేళ మీరు గుళికలు వేయటం మర్చిపోయారు అంటే సెకండ్ దశలో మీరు బలం మందులు ఎదబెట్టేటప్పుడు వాటిల్లో ఈ క్లోరో50 కనుక కలిపి మీరు ఎదబెడితే ఆ ఏరు పురుగు సమస్యను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతు సోదరులారా, మీకు నా వీడియో కనుక నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.